దేవాలయం ఒక రథమని మీకు తెలుసా? రోజు సూర్యుడు దీనిని నడుపుతాడంటారు. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న కొనార్క్ సూర్య దేవాలయం కేవలం ఆలయం కాదు, ఇది సూర్యుడి రథం ఆకారంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో గంగవంశ రాజనరసింహదేవుడు నిర్మించాడు. ఈ దేవాలయం మొత్తం ఒక రథంలా ఉంటుంది. 24 రాతి చక్రాలు, ఇవి 24 గంటలకు గుర్తు. 7 గుర్రాలు, ఇవి వారంలో 7 రోజులకు సూచన. ఆలయం తూర్పు దిశగా ఉండటం వల్ల మొదటి సూర్యకిరణాలు నేరుగా సూర్యుడి ముఖాన్ని తాకేవి. ఈ 24 చక్రాలు సూర్య గడియారంలా పనిచేస్తాయి. చక్రాల నీడ చూసి సమయం కూడా చెప్పగలిగేవారు. అందుకే దీనిని రాతితో చేసిన సూర్య క్యాలెండర్ అంటారు. పురాణాల ప్రకారం శంభుడు, శ్రీకృష్ణుడి కుమారుడు, కుష్ఠరోగంతో బాధపడతాడు. సూర్యుణ్ణి భక్తితో పూజించగా రోగం నయమవుతుంది. ఆ కృతజ్ఞతతోనే సూర్య దేవాలయ సాంప్రదాయం మొదలైంది. ఒకప్పుడు ఈ ఆలయ పైభాగంలో అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఉండేదని చెబుతారు. దానివల్ల పక్షులు ఆకాశంలో నిలిచిపోయేవట. తర్వాత అది తొలగించబడింది. కాలక్రమంలో ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, నిర్లక్ష్యం వల్ల ఆలయం కొంత కూలిపోయింది. కానీ ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికే అలాగే ఉందని భక్తుల నమ్మకం. సూర్యుడు ఆలస్యం లేకుండా రోజూ ఉదయిస్తాడు, కర్తవ్యాన్ని తప్పడు. అందుకే ఈ ఆలయం మనకు చెబుతుంది, క్రమశిక్షణే దేవుడు అని. ఇలాంటి దేవాలయ రహస్య కథలు రోజూ వినాలంటే ఈ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.